ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే ఎలక్షన్లు జరిగాయి. ఒక ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతాలు తిరుగుతూ వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి, ఒక కార్పొరేటర్ చెప్పారు, సార్ మన ఊరి పొలిమేరలో ఒక ప్రాంతం ఉంది, ఇంతవరకు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, రిమోట్ ఏరియా, చాలా రిమోట్ ఏరియా అది, అక్కడికి వెళ్దామంటే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా గుమిగూడారు. 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఆమె ఎమ్మెల్యే ముఖం చూస్తున్నారు. వాళ్ళు ఓటైతే వేశారు కానీ ఎవరు ఎమ్మెల్యే తెలియదు. ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళాడంటే ఇక సెకండ్ టైం మళ్ళీ నేను గెలుస్తానో లేదో అనేటువంటి భయంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సోదరిమణులు సోదరులు అందరూ కూడా ఆ చెట్టు దగ్గర, ఆ బండ చెట్టు దగ్గర అందరూ కూడా గ్యాదర్ అయ్యారు, పోగా చెప్పారు. అందరూ వచ్చేసి 2 కోరికలు అడిగారు. సార్ మాకు రెండు చాలా సమస్యలు ఉన్నాయండి, 2 పనులు కావాలి, అవి మీరు చేసి పెట్టండి సార్, మీకే ఓటేస్తామన్నారు. చెప్పండి, వెంటనే నేను చేసేస్తానన్నాడు. అప్పుడు ఆ ప్రజలు ఏం అడిగారంటే, సార్ మాకు ఇక్కడ డాక్టర్ లేడు, హాస్పిటల్ లేదు, దయచేసి మాకు ఏదైనా అనారోగ్యం వస్తే ఇక్కడ నుండి మేము 40 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాం, కాబట్టి ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించండి, ఒక డాక్టర్ని ఏర్పాటు చేయండి అంటే ఆ ఎమ్మెల్యే ఏం చేశాడంటే జోబులో నుండి ఫోన్ తీశాడు. ఫోన్ తీసి ఫోన్ కలిపాడు. ఫోన్ కలిపి, హలో హెల్త్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు? సార్ ఇక్కడ హాస్పిటల్ లేదండి, ఇక్కడ డాక్టర్ లేరు, వెంటనే శాంక్షన్ అయిపోవాలి, ఇక్కడ ఒక హాస్పిటల్ రావాలి, డాక్టర్ గారు కూడా రావాలి, ఇక్కడ ఉండాలి అంటే కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఇక మీరు భయపడకండి, 2 నెలల్లో మీకు హాస్పిటల్ వచ్చేస్తుంది, ఒక డాక్టర్ కూడా ఉంటారు. ఇక రెండో ప్రశ్న ఏంటో చెప్పండి. మొదటి సమస్య తీర్చేశాను, రెండో సమస్య ఏంటంటే ఒక తెలివిగల యువకుడు ఏం చెప్పాడంటే, సార్ రెండో సమస్య ఏంటంటే అసలు ఇక్కడ ఏ నెట్వర్క్ లేదు, ఏ ఫోన్ కూడా పనిచేయదు, దయచేసి నెట్వర్క్ ఇప్పించండి సార్ అని రెండో సమస్య అడగడం జరిగింది. అర్థమైందండి? అంటే ఎలక్షన్స్ వచ్చాయంటే ఎలాంటి నెట్వర్క్ లేకున్నా ఫోన్ పనిచేస్తుంది, హలో అని మాట్లాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. కాబట్టి మన ఓటు డెవలప్మెంట్కై, మన ఓటు దేనికోసం? మన ఓటు మన అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. కాబట్టి పోలింగ్ రోజు గవర్నమెంట్ మనకు ఒక హాలిడే ఇస్తుంది. ఎందుకంటే మీరు వేసే ఒక్క ఓటు మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దగలదు. అంత మాత్రమే కాదు, మీ రాష్ట్ర భవిష్యత్తును కూడా తీర్చిదిద్దగలదు. కాబట్టి పోలింగ్ రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటిస్తుంది. ఎందుకు హాలిడే అంటే అందరూ ఒక చోట కూర్చొని బిర్యానీలు పలావులు తినడానికి కాదు, పిక్నిక్ వెళ్ళడం కోసం కాదు, ఓటు వేయాలి, ఇంటి నుండి బయటకు వచ్చేసి ఓటు వేయాలి. ఓటే మీ ఆయుధం. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.